వీపు పైన నలుపుతోటి బాధపడుతున్నారా? వీపు పైన నలుపు ఉండటంతోటి ఇతరత్ర డ్రెస్సెస్ ప్యాటర్న్ని మీరు సరిగ్గా వేసుకోలేకపోతున్నారా? ఈ డ్రెస్సెస్ ప్యాటర్న్ని మీరు ఖచ్చితంగా ప్రతిరోజు చేసుకోవాలి అని అంటే, వీపు పైన ఉన్న నలుపు తగ్గిపోవాలనంటే పీల్స్, లేజర్స్, అలానే క్రీమ్స్, ఎటువంటి ట్రీట్మెంట్స్, ఏ విధమైన ఆప్షన్స్ ఉంటాయి అనే దానికి నేను ఈ ఇన్ఫర్మేటివ్ అవేర్నెస్ వీడియోతోటి మీ సందేహాలన్నీ క్లియర్ చేయాలని అనుకుంటున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలామందికి వీపు పైన మొటిమల మచ్చలు, అలానే కెరటోసిస్ పైలారిస్ అనే కండిషన్, అలానే దాంతోపాటు ట్యానింగ్ అండి, అలానే దాంతోపాటు రెగ్యులర్గా నలుపు అనేది వస్తూ ఉంటుంది. ఈ నల్ల చుక్కలు అనేది యూనిఫామ్ టోన్ లేకుండా ఉండటం వల్ల అబ్బాయిలు కానివ్వండి, అమ్మాయిలు కానివ్వండి బాధపడుతూ ఉంటారు. అబ్బాయిలు కూడా వాళ్ళకి జిమ్కి వెళ్ళాలన్నా కానీ, అందరి ముంగట స్విమ్మింగ్ చేయాలన్నా కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ నల్ల మచ్చలతోటి. సో వాళ్ళకి యూనిఫామ్ టోన్ రావాలి అని అంటే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించని ఇవాళ నేను వివరిస్తాను. మొటిమలు వస్తున్నాయనంటే మీరు మొటిమలకి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాలండి. నల్ల చుక్కలు మొటిమల వల్ల వస్తున్నాయనంటే మీరు మొటిమల్ని ట్రీట్మెంట్ చేసుకుంటూ ఆ తర్వాత నల్ల చుక్కల్ని మీరు కోజిక్ యాసిడ్ క్రీమ్స్, అలానే మాండలిక్ యాసిడ్ క్రీమ్స్, గ్లైకాలిక్ యాసిడ్, కర్క్యూమిన్ బేస్డ్ క్రీమ్స్, పైపరిడిన్ బేస్డ్ క్రీమ్స్, అలానే ఆస్కార్బిక్ యాసిడ్ క్రీమ్స్, ఇలాంటి వివిధ రకాలైన క్రీమ్స్ని మనం వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్రీమ్స్ మనం వాడుకుంటూ ఉంటే మన చర్మానికి బెటర్గా రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. అలానే మనకి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే సన్కి ఎక్స్పోజర్ అనేది యూజువల్గా మనకి వీప్ అనేది ఉండదండి. కానీ ఒకవేళ అమ్మాయిల్లో కానీ ఆడవాళ్ళలో కానీ డ్రెస్ ప్యాటర్న్స్ కనుక ఉంటే గనక మీరు సన్ స్క్రీన్స్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సన్ స్క్రీన్ అనేది ఉదయం, మధ్యాహ్నం, అలానే మీరు బయట ఉంటే గనక ప్రతి 2 గంటలకి మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సన్ స్క్రీన్స్ మనకి స్ప్రేస్ కూడా వస్తూ ఉంటాయండి, లావుగా కూడా ఉంటుంది. అసలు వేరే వాళ్ళ గురించి అని పట్టించుకోకుండా మీరు సన్ స్క్రీన్స్ అనేది ఎంతగా పెట్టుకుంటూ ఉంటే అంత ట్యానింగ్ రాకుండా ఉంటుంది. దక్షిణ భారతదేశ ప్రజలకి మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే మన చర్మంలో ఉన్న నలుపు ఇంకా ఎక్కువగా నలుపు మారే అవకాశం ఎక్కువగా ఉంటుందండి మన సన్లైట్ తగలటం వల్ల. ట్యానింగ్ అనేది ఎక్కువ టెండెన్సీ ఉంటుంది మన రాష్ట్ర ప్రజలకి, తెలుగు రాష్ట్ర ప్రజలకి నేను చెప్పుకోవాల్సింది. అయితే మనం దీనికి ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది పెట్టుకుంటూ ఉంటే మనకి బాగా ఎక్కువగా సన్ ప్రొటెక్షన్ ఉండి నలుపు ఎక్కువ కాకుండా ఉంటుంది. అలానే వాటికి పీల్స్, లేజర్స్ అనేది కూడా మనం చేస్తూ ఉంటామండి. పీల్స్, లేజర్స్ చేయటంతో మన చర్మం పైన ఉన్న నలుపు కూడా బాగా తగ్గుతూ ఉంటుంది. ఈ చర్మం పైన మనకున్న నలుపు అది తగ్గటంతో మనకి ఏమవుతుందనంటే చర్మంలో కొద్దిగా నిగారింపు అనేది మెల్లమెల్లగా వస్తూ ఉంటుంది. అలానే పిగ్మెంటేషన్ కూడా మనకి బెటర్గా కూడా ఉంటూ ఉంటుంది అనమాట. అలానే ఈ పిగ్మెంటేషన్ అనేది పెరగకుండా మనము బ్యాక్ మీద బ్లూ లేజర్స్ థెరపీస్ కూడా చేస్తూ ఉంటామండి. ఈ బ్లూ లేజర్ థెరపీస్ చేయటంతో కూడా మన చర్మంలోకి బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఈ చర్మంలోకి మనకి బ్లూ లేజర్స్ థెరపీస్ అనేది చేస్తూ ఉంటే రెగ్యులర్గా మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. ఈ బ్లూ లేజర్ థెరపీస్ అనేది మనం రెగ్యులర్గా చేసుకుంటూ పీల్స్ కాంబినేషన్స్లో చేసుకుంటూ, అలానే డర్మాఫ్రాక్ థెరపీస్ తోటి, మైక్రోనీడిల్ సీరం ఇన్ఫ్యూజన్స్ తోటి చేసుకుంటూ, అలానే ఎల్ఐడిడి థెరపీస్ కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఈ ఎల్ఐడిడి థెరపీస్ ఇవన్నీ చేసుకుంటూ కూడా మన చర్మంలోకి రిజల్ట్స్ రావటంతో మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యపడవచ్చు. అయితే ఈ చర్మం లోపలికి మనకి నలుపు అనేది మనకి తగ్గాలనంటే ఖచ్చితంగా 6 నెలలకి మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఒక్కొక్కసారి 8 నెలలు, 10 నెలలు కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఆ తర్వాత మనకి యూనిఫామ్ టోన్ అనేది సాధ్యపడవచ్చండి. మొటిమల గుంతలు గనక అవుతే, కీలాయిడల్ స్కార్స్ లాగా అవుతే దానికి సాఫ్ట్ లిఫ్ట్ లేజర్స్ తోటి కూడా మనం లేజర్స్ థెరపీస్ తోటి కూడా మంచిగా తగ్గించవచ్చండి. సో ఇదండి విషయం. బ్యాక్ మీద ఉన్న పిగ్మెంటేషన్కి, అలానే మనకున్న మచ్చలకి, వీటన్నిటికీ ట్రీట్మెంట్స్ తీసుకోవాలనంటే అండర్లయింగ్ ఉన్న కండిషన్ అంటే మెయిన్ వచ్చే కండిషన్ని దాని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రొటెక్షన్ చేసుకుంటూ పీల్స్, లేజర్స్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. పీల్స్, లేజర్స్ కాంబినేషన్స్లో చేయొచ్చండి. 15 రోజులకు ఒకసారి చేయొచ్చు, లేక నెలకొకసారి చేయొచ్చు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు నెలకొక మాట చేస్తూ ఉంటారండి. అలానే దానితో పాటు మనం లేజర్స్ కూడా మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి కూడా ఉంటుందన్నమాట. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి, శ్రేయభిలాషులకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి, ఎవరికైనా కానీ మీ చుట్టాలకి ఎవరికైనా కానీ ఈ ప్రాబ్లం ఉంది అని అంటే తెలిసిన వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి ఇలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అని వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ నొక్కితే
మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.